Hallelujah. Stotram. Thank you, Lord. Hallelujah. Yes. Hallelujah. 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 Glory khala baba bashantal phorla jara. Hallelujah. 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 Yes. ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేయబోతున్న ఈ ప్రార్థన సమయం ఆత్మీయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షకీనా క్రైస్ట్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్న ఈ ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం ద్వారా మనము చేస్తున్న గొప్ప మరి అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు తన మహాకృపలో మనల్ని గొప్పగా వాడుకుంటున్నాడు. కాబట్టి మనము ఏ రీతిగా ఉన్నాం, ఎలా చేస్తున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా ఈ కొడుకును ప్రారంభించుకుని మనం ముందు కొనసాగుదాం. హల్లెలూయా. పరిశుద్ధుని దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, మీకు వందనములు. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, జయము, జయము కలుగునుగాక. ఎస్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు మహిమ, మీకు మహిమ, 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 ఘనత, ప్రభావములు నా తండ్రి. యేసయ్యా, సృష్టికర్త అయిన దేవా, మీకు వందనములు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనములు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే, యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. సర్వోన్నత మహాకృప నిలుచునుగాక. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు మహిమ, మహిమ. యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా మీరే మా పక్షాన ఉని నా ప్రభా, మీరు మాతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అయ్యా, మనం కూడా బలపరిచి స్థిరపరచమని, మీ ఆత్మతో నింపి నడిపించమని నా తండ్రి. స్తోత్రం తండ్రి. అనేక ప్రార్థనాంశాలు చేయడం కొరకైనా తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మీరు మాత్రం మహిమ పొందమని. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అనేక మంది నా ప్రభా తండ్రి, ఇదిగో ఈ ప్రార్థన సమయం ఆత్మీయ కార్యక్రమాలు తండ్రి పాల్గొనేట్టుగా చేసిన కనికరించి మీరు మాత్రం మహిమ పొందమని, ఆదరించమని, అనుగ్రహించమని నా ప్రభా. మీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా నాతో మాతో అందరితో మాట్లాడి దర్శించమని, కృపలో దీవించమని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీకు వందనాలు తండ్రి. రక్షకుడా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రమైన యేసయ్యా, మీకు వందనాలు. విమోచకుడా, స్వస్థపరచువాడా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, మాకు ఏల్పులో నీ వంటి వాడు లేడు నా ప్రభా. స్తోత్రం తండ్రి. కనికరించిన మీరు అధ్యక్షత వహించి ఈ కూడిక తన అభిషేకరంగా జరిగించి మీరు మాత్రమే దీవించమని యేసుక్రీస్తు నామములో అడివేడుకుంటే ఈ కొడుకును ప్రారంభించుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఎస్, ప్రియమైన దేవుని జనాంగమా, మనం శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం ద్వారా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన గొప్ప సంగతులు ఏమన్నా ఉన్నాయి అని అంటే, లేదా ఆధ్యాత్మిక పరమైన ఆ శక్తి ఏదైనా ఉంది అని అంటే, అది కేవలం దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం అని చెప్పాలి. ఇంకొకటి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నన్ను దర్శించడానికి దేవుడు సిద్ధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మేల్కొల్పు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క ఉన్నతమైన అచంచలమైన ఆ యొక్క పరిశుద్ధమైన దీవెనను నీవు నిశ్చయముగా పొందుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప నిలుచునుగాక. సర్వోన్నతుని యొక్క మహాకృప మహాకృప మహాకృప. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము 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 కలుగునుగాక. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా మీకు వందనములు నాయన, యేసయ్యా మీకు వందనములు తండ్రి, యేసయ్యా మీకు వందనములు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గొప్ప సమయం ఇది. గొప్ప ఆదరణీయమైన ఆధ్యాత్మికమైన అద్భుతమైన మరి స్థితిలోకి మనం వచ్చామంటే ప్రియమైన దేవుని బిడ్డరా, నిజముగా ఇది దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయకరమైన కోడిక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప నిలుచునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎస్ సామెతల గ్రంథము 22వ అధ్యాయము చదువుకుందాం. 22వ అధ్యాయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడినా ఉన్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఇందురు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసినట్ల కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.
సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతున్నను, వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. హల్లెలూయా. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపకై మనము పాత్రులుగా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎంతగా మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మరి నీకు దేవుడు కల్పిస్తున్న లేదా దేవుడు నీ కోసము ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క సమయంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ యొక్క స్థితి ఎలా ఉంది, నీ యొక్క గతి ఎలా ఉంది, ఈ వాక్యానుసారంగా నువ్వు ఏం చేయబోతున్నావు, ఈ వాక్యానుసారంగా నువ్వు ఎలా జీవించబోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టిన నీవు, లేదా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న నీవు, దేవుని యొక్క ఆ వాక్య విషయమై జాగ్రత్తగా ఉంటున్న నీవు ఎలా ఉంటున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చాలా లోతైనది, దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతమైనది, దేవుని యొక్క వాక్యము చాలా మర్మమైనది, దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క జీవితాలను లోతుగా నడిపించే ఒక జీవజలనది లాంటిది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినియోగించాలనుకుంటున్నావు? లోతుగా నడిపించే జీవజల నదిగా వినియోగించాలనుకుంటున్నావా? నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క స్థితిగతిని మార్చే ఒక శక్తివంతమైన గ్రంథముగా నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఎలా అనుకుంటే దాని ప్రకారంగా దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నీ యొక్క స్థితి, నీ గతి నిజముగా దేవునికి ఇష్టమైతూ ఉంటే నిశ్చయముగా నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఖచ్చితంగా వింటాడు దేవుడు. మనము ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయను కోరతగినవి. నిజమే. మరి ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? గొప్ప ఐశ్వర్యం కంటే ఏం కావాలంట? మంచి పేరు కావాలి. ఈ రోజుల్లో అనేక మంది ధనం వైపు వెంబడిస్తూ గొప్ప ఐశ్వర్యం అంట, ఏదో సాధారణమైన ఏదో జీవితాన్ని కొనసాగించడానికి, లైఫ్ని కొంచెం ముందుకు కొనసాగించడానికి సరిపడే ధనం కాదంట, గొప్ప ఐశ్వర్యం. ఎంతంటే ఈ ప్రపంచాన్ని కొనే అంత, లేదా వారి స్తోమత తగ్గట్టుగా ఏదైనా చేయగలుగుతాం, దేనినైనా చేయగలుగుతాం, ఏదైనా కొనగలుగుతాం అనే ఒక అహంకార గర్వంతో నిండిన గొప్ప ఐశ్వర్యం. అది 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 ఎప్పటికీ కూడా నీకు మంచి పేరును తీసుకురాదు. అది అన్నిటికీ నీకు ఉపయోగపడదు. ప్రియమైన సహోదరుడా, గొప్ప ఐశ్వర్యం కంటే ఏం మేలు? మంచి పేరు. నీకు మంచి పేరు వస్తుందా? పోనీ నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయ్యా, మంచి పేరు వస్తుందా? 100 కోట్లు ఉన్నాయి, మంచి పేరు వస్తుందా? 1,00,000 కోట్లు ఉన్నాయి, మంచి పేరు వస్తుందా? నీకు ఆ డబ్బులన్నీ, ఆ కోట్ల రూపాయలు నీకు మంచి పేరుని ఇస్తాయా? నో 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 నో. ఎవో ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకు అనంటే 1,00,000 కోట్లున్నా, 1,000 కోట్లున్నా, గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఈ ప్రపంచంలో నువ్వు పరిగణించబడుతున్నప్పటికి కూడా ఏం రాదు? మంచి పేరు లేదు. మరి ఎలా మంచి పేరు వస్తుందంటే నీ నడవడిక, నీ క్రియ, నీ ఆలోచన, నీకు కలిగి ఉన్నది నువ్వు ఎవరికి ఇస్తున్నావు, నీ భక్తి యొక్క జీవితము ఎలా ఉంది అనేది గమనించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడు. వెండి బంగారముల కంటే దయయు కోరితగినది. ఈరోజు నీకు వెండి బంగారం కావాలంటే దేవుడు ఇస్తాడు, అది కాదు సమస్య. దేవుడి దయ నీకు ఉందా? దేవుని యొక్క కాపుదలలో నువ్వు ఉంటున్నావా? దేవుని యొక్క రక్షణలో నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు సహోదరుడా, ఒకసారి ఆలోచించేయండి.
ఇది మీ యొక్క విఘ్నతకి వదిలేస్తున్నాను. ఈరోజు నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఉండాలనుకుంటే నీకు మంచి పేరు ఉండదు. వెండి బంగారం నువ్వు కావాలనుకుంటే దేవుని యొక్క దయ నీవు పొందుకోలేవు. ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు వెండి బంగారం కలిగి ఉన్నవారు దేవుని యొక్క దయను కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. మంచి పేరును కలిగి ఉన్నారా గొప్ప ఐశ్వర్యవంతులు ఈ లోకంలో? ఆలోచించండి. మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే రాత్రికాల సమయంలో నువ్వు గొప్ప ఐశ్వర్యవంతులుగా గనక ఉన్నట్లయితే జాబితాలో వస్తే మంచి పేరు ఉండదు. ఎవరి దగ్గర రావాలి ఇంతకీ మంచి పేరు? ప్రజల దగ్గరనా? నీ ఎంప్లాయీస్ దగ్గరనా? లేదా నీ యొక్క చుట్టుపక్కల సర్కిల్లో ఉన్న వారి దగ్గర మంచి పేరు? కాదండి. పరిశుద్ధ గ్రంథములో, దేవుని యొక్క జీవ గ్రంథములో, పరలోకములో ఒక మంచి పేరును కలిగి ఉండాలి. అది నూతనమైన పేరు. నీ హృదయం అనే పలక మీద దేవుడు రాసి నీకు నూతనమైన క్రొత్త పేరది. ఆ మంచి పేరు నువ్వు సాధించాలి అంటే ఈ లోకంలో నువ్వు దరిద్రుడిగా జీవించినా పరలోకంలో గొప్ప ఐశ్వర్యవంతుడిగా నువ్వు మారుతావు. అప్పుడు నీకు మంచి పేరు దక్కుతుంది. ఎలా ఈ లోకంలో దరిద్రుడిగా బతకాలి? ఏం పేదలకు అలాగే బతకాలా, అలాగే చనిపోయాలంటే? అవునండి, దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలనుకుంటే నువ్వు హ్యాపీగా దీవించబడు, ఆశీర్వదించబడు, లక్షల కోట్లు సంపాదించుకొని తిను, హ్యాపీగా ఉండు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువు ఒక ఉపమానం చెబుతారు. ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, నిన్నెవడు ఆపేది? నీకెవరట్టు చెబుతారు? నిన్నెవరు కూడా ఏమీ మాట్లాడలేరు. నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోపో అని ఆ ప్రాణం చెబుతున్నాడట. అతను తింటూ తాగుతూ ద్రాక్షారసం రొట్టెలు తింటున్నప్పుడు అతని బల్ల కింద దీన దరిద్రుడైన భయంకరమైన కురుపులతో నిండి ఉన్న పేద లాజరు ఉన్నాడు. అతను తింటూ ఉండగా రాలిపడిన చిన్న చిన్న మొక్కలు, ఆ పార్టికల్స్ కింద పడుతూ ఉంటే ఆ బల్ల మీద నుంచి తీసుకొని కడుపు నింపుకున్న వ్యక్తి, దీన దరిద్రుడుగా ఉన్న లాజరు, ప్రియమైన బిడ్డరా, ఆ యొక్క ఒంటి నిండా ఉన్న భయంకరమైన పండ్లు కురుపులతో బాధపడుతుంటే, చీమినెత్తులు కాడుతుంటే ఆ దారిని పోయే కుక్కలు వచ్చి వాటిని ఆ గాయాలను తన నాలుకతో నాకి క్లీన్ చేస్తుంటే ఆయనకు ఉపశమనం కలిగేదట. భయంకరమైన పురుగులు పట్టి ఇంత దరిద్రుడుగా అనుభవిస్తే ఈ లోకంలో తను అనుకోవచ్చు, నాకెందుకయ్యా ఇంత ఘోరమైన పరిస్థితి, నా లైఫ్ ఎందుకు ఇంత చండాలంగా ఉంది, ఇంత జుగుప్సకరంగా ఎందుకుంది, నా బ్రతుకు ఇక మారదా అని అనుకుండొచ్చు. కానీ ఏమో, నా దేవుడు ఇలాగే పెట్టాడేమో, నేను ఇలాగే జీవించలేమో అనుకొని తన యొక్క జీవితంలో ప్రతి అడుగు కూడా అలాగే కొనసాగించాడు. ఒకరోజు ఇద్దరు చనిపోయారట. ఇద్దరు చనిపోతే కళ్ళిద్దరు చూస్తే ధనవంతుడు భయంకరమైన నరకంలో మగ్గిపోతున్నాడు. చనిపోయిన పేదల కళ్ళిద్దరు చూస్తే తండ్రి అయిన అబ్రహాము కుడి పార్శ్వమున ఉన్నాడట, శాంతిరుతున్నాడట. ఈ భూలోకులను పడిన నరక వేదనంతా చాలు బాబు, ఈ భూలోకులను అనుభవించిన నరక వేదన, భయంకరమైన ఆ వేదన, ఆ రోదన, ఆ రోగము, ఆ యొక్క హీనకరమైన జీవితం, అది భూలోకం వరకే. భూలోకంలో నీ భక్తి, నీ విశ్వాసం, నీ నమ్మకత్వం చూశాం కాబట్టి ఈరోజు నీకు పరలోకం దక్కింది అని తండ్రి అయిన అబ్రహాము కుడి పార్శ్వమున ఆయన రమ్మున ఆనుకొని సేద తీరుతున్నాడు, రెస్ట్ తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. చూసారా, గొప్పగా విలాసవంతమైన భోగభాగాలు అనిపించిన ధనవంతుడేమో చచ్చి నరకానికి వెళ్ళాడు. ఎందుకంటే వాడి క్రియలో మన భక్తి సరిగ్గా లేదు, నిజమైన విశ్వాసగా లేడు, నిజమైన భక్తిపరుడిగా లేడు అతను. ఎందుకంటే తిను త్రాగు సుఖించు, దేవుడు లేడని అన్నట్టుగా ధిక్కరించాడు. కానీ పేదలాజు ఎంత దరిద్రుడుగా ఉన్నా కూడా దేవుడిని మాత్రము వదిలిపెట్టలేదు. అందుకనే ఆయనకు పరలోకం దక్కింది. మరి ఈ విషయమే నేను చెబుతున్నాను. అందుకే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు నీకు కావాలి. లాజరు పొందుకున్నాడు. ప్రేమించాడు. లాజరు మంచి పేరు సంపాదించుకున్నాడు. వెండి బంగారు అతను కోరుకోలేదు, కానీ ఏమనుకోను, దేవుని యొక్క దయను కోరుకున్నాడు.
అందుకని పరలోకంలో స్థానాన్ని పొందుకున్నాడు పేద లాజరు. కానీ ధనవంతుడు గొప్ప ఐశ్వర్యంలో మునిగి తేలిపోయాడు. మంచి పేరు అక్కర్లేదు అతనికి. వెండి బంగారములే తూలి దాంట్లోనే తాగుతా ఆ పాత్రలు, వెండి పాత్రలో, బంగారు పాత్రలో తాగి తిని జల్సా చేసిన ఆ వ్యక్తి దేవుని యొక్క దయకు దూరం అయిపోయాడు. అందుకే అతను నరకానికి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి కాల సమయంలో నీకు ఏది కావాలి? చాయిస్ యువర్స్. నీకు మంచి పేరు కావాలంటే, దేవుని యొక్క దయ కావాలంటే, చూడండి, దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు ఓపికగా ఉన్నంత. కానీ నిన్ను గొప్పగా దీవించాలి, గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడంటే అది ఇస్తాడు. దాంతోపాటు మంచి పేరు, దయ కూడా ఇస్తాడు. కానీ అనవసరంగా నీవు గొప్ప ఐశ్వర్యం కావాలని పాకులాడితే మాత్రం, వెండి బంగారాలు కావాలని ప్రాకులాడితే, వెంపలాడుతుంటే, నువ్వు టెన్షన్ పడుతుంటే, ఎంత తలకిందులైన పని చేసినా కూడా అది సక్సెస్ కాలేవు. ఎందుకంటే దేవుని యొక్క దయలేనిది నీవు ఏది పొందుకోలేవు. ప్రారంభం చేద్దామా? ప్రారంభం చేద్దాం. ఎవరైతే ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది మరి వారి యొక్క జీవితాల్లో ఊహించిన స్థాయిలో అలసిపోతూ, దొరకదని తెలిసి పరిగెత్తుతూ జీవితాలను అస్తవ్యస్తం చీకటమయంగా చేసుకున్న అనేక మంది సహోదరులు ఉన్నారు. ప్రేమ వారి కోసం ప్రార్థన చేద్దాం. వారి పరుగు, వారి పయనం ఎందాక ఎటువైపు వెళుతుందో, అగమ్యగోచరంగా మారిన ఆ భయంకరమైన ప్రయాణం మరి నిజమైన గమ్యస్థానానికి చేరుకునే విధంగా మనం ప్రార్థన చేద్దాం. మంచి పేరు కావాలని, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకోవాలని, వెండి బంగారం కంటే దేవుని యొక్క దయ కోరుకోవాలని, పొందుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, యేసు రక్తమే జయము కరువు. ద పవర్ ఆఫ్ అనాయింటింగ్, ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. హల్లెలూయా. మంచి పేరు నా ప్రభా, గొప్ప ఐశ్వర్యం కంటే నా తండ్రి మంచి పేరును పొందుకొని సాధించే వ్యక్తులుగా మనం మరచండి నా ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, అనేక మంది నా ప్రభా యవనస్తున్నారు నాయన, పెళ్ళైన వారు ఉంటున్నారు ప్రభా, నా తండ్రి ప్రభా, ముసలి వాళ్ళు ఉంటున్నారు ప్రభా. ఈ లోకంలో ఎవరు ఎటువంటి వయసు తారతమ్యాలు లేకున్నా ప్రభా తండ్రి అయ్యా, ఐశ్వర్యం కోసం వెంపర్లాడుతున్న వారికి మంచి పేరు దొరకదని వారికి సరైన జ్ఞానం బోధించిన ప్రభా, వారికి కనువిప్పు కలిగించిన ప్రభా. వెండి బంగారముల కంటే దేవుని యొక్క దయ ఎంతో మేలైనదని, ఆశీర్వాదకరమైనదని తెలుసుకున్నట్లుగా వారికి మీరు జ్ఞాపకం చేయండి ప్రభా. స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ లోకంలో తండ్రి మంచి పేరును కాదనుకొని లోకంలో కలిసిపోతున్నారు జ్ఞాపకం చేసుకుంటున్నా. అయ్యా, మీ దయను కాదని తోరలాడిన ప్రభావ తండ్రి భయంకరమైన లోకంలో పడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. అటువంటి వారిని మీరు ఎంతో క్షమించిన ప్రభావ. స్తోత్రం తండ్రి. అయ్యే కాలు మొదలుకొని రెండో మీకు తాకన్న ప్రభావ, మీ రక్తం ప్రోక్షించిన స్తోత్రం తండ్రి. కనికరించండి. ఏసు రక్తం జయము కలుగుడుగా. ద పవర్ ఆఫ్ అనాయింటింగ్, హోలీ గోస్ట్ ఆఫ్ మైటీ జీసస్ క్రైస్ట్ నాజరేత్. హల్లెలూయా. స్తోత్రం. కనికరించండి. మంచి పేరు పొందుకోవాలి తండ్రి. అయ్యా, మంచి పేరునైనా ఇతను మంచి సేవకుడు, నా ఈ లోకంలో మంచి పనులు చేశాడు, మంచి ఆత్మీయకరంగా జీవించాడంటే మంచి పేరు కలిగి సహాయం చేయాలి. స్తోత్రం. అలాగే నా ప్రభు తండ్రి అయ్యా, స్తోత్రం. కనికరించండి. గొప్ప దేవుడా, గణదేవుడా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, మంచి దయ కావాలన్నా ప్రభా, మీ దయ మాకు కావాలన్నా తండ్రి, మీ కృప మాకు కావాలి తండ్రి, మీ కాపుదల నాకు కావాలన్నా ప్రభా. అనేక మంది మీ కాపుదల, మీ దయ, మీ ప్రేమతో నిప్పు నడిపించిన ప్రభా, అనేక మంది చైతన్యవంతులుగా మీరు మార్చిన ప్రభా, మార్గాన్ని సుగమం చేసిన ప్రభా, అందరినీ అభిషేకించి జ్ఞాపకం చేసుకుని మీరు మాత్రం మహిమ దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సభలో మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. టాప్ సీక్రెట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు,
వారందరినీ కలుగ చేసిన వాడు ఆయనే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉంటారు, వారందరినీ కలుగ చేసిన వాడు యెహోవాయే, దేవుడే. సృష్టికర్త అని దేవుడే స్వయంగా చెబుతున్నాడు. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉంటారు, వారందరినీ కలుగ చేసిన వాడు దేవుడే, కలుగ చేసిన వ్యక్తి దేవుడే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమైంది అనుకున్నారా, ఐశ్వర్యవంతుల దగ్గరికి వెళ్ళాడు, దరిద్రుల దగ్గరికి వెళ్ళాడు. ఐశ్వర్యవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అహంకారముతో గర్వముతో మాకే అంతా తెలుసుకొని మిడిమిడి జ్ఞానంతో వెర్రవేగిపోయి దేవుని ధిక్కరించి వాక్యాన్ని కాదని యేసు ప్రభు నిరాకరించి అవహేళన చేసి అవమానకరంగా మాట్లాడినప్పుడు, సో ఇటువంటి వారికి నేను అక్కర్లేదు కదా అనుకొని దీన దరిద్రుల దగ్గరికి వెళ్ళాడు. అందుకే చేపలు పట్టి భయంకరంగా లోకంలో వారిని అసహించుకుంటూ వారి దగ్గర భయంకరమైన నీసు వాసన వస్తూ ఆ చేపల కంపు కొడుతున్న ఆ భయంకర నిరక్షరాశులైన ఆ యొక్క జాలలను మరి దేవుడు గుర్తించాడు, వారి యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు, వారిని ఎన్నుకున్నాడు. ప్రేమేంద్రుడు ఆ దరిద్రులను ఎన్నుకున్న దేవుడు, దేవుని యొక్క దయ వారి మీదకి వెళ్ళింది, వారిని మంచివారిగా మార్చాడు, ప్రపంచం గజగజ వణికే విధంగా వారిని అభిషేకించాడు. ప్రేమేంద్రుడు వారి మాట, వారి ప్రార్థన, వారి వాక్యము, వారు చేసే ప్రతి క్రియను కూడా ఎంతో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా దేవుడు వారిని మరల్చాడు. కాబట్టి దేవుడు మొదటగా అందరి దగ్గరకు వస్తాడు. దేవుడికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. వీడు గొప్పవాడు, వీడి పేదవాడు, గొప్పవాడి దగ్గరికి వెళ్దాం, పేదవాడి దగ్గరికి వద్దులే అనుకునే దేవుడు కానే కాదు. వారందరినీ కలుగజేసిన వారు దేవుడే. కాబట్టి ఆయనకు ఎటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేవు. ప్రేమైంది అందుకే అందరూ కలిసి ఉంటారు. ఎక్కడెక్కడ ఉంటారు అని అంటే ఎక్కడైనా ఈ ప్రపంచంలో. ప్రేమైంది బిడ్డరా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, అందరినీ కలుగజేసిన దేవుడు ఎందుకని మరి అందరినీ వారి యొక్క పరిస్థితి నుంచి బయటకు తీసుకురావట్లేదు అనేది ఒకసారి గమనించాలి. ఎందుకనంటే ఐశ్వర్యవంతుని ఒక్కసారిగా దరిద్రుడిగా మారిస్తే వాడు బ్రతకలేడు. అదే దరిద్రుని ఒక్కసారిగా ఐశ్వర్యవంతుని చేస్తే అతను కూడా అస్సలు తట్టుకోలేడు. ఎందుకంటే ఐశ్వర్యవంతుడు తన స్థితిగతి ఎప్పుడు ఆ రేంజ్లోనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా పడిపోయిన స్థితిలో ఉంటే, కటిక దరిద్రతలోకి వస్తే ఒక్కసారిగా ఆ వాతావరణాన్ని అతను అంగీకరించలేడు, ఆ పరిస్థితులను యాక్సెప్ట్ చేయలేడు. ఆ ఆకలిని, ఆ బాధలను, ఆ నిట్టూర్పులను, ఆ యొక్క కష్టాన్ని, ఆ ఎండను, వానను తట్టుకోలేని పరిస్థితుల్లో ఐశ్వర్యవంతుడు ఉంటాడు. అదే పేదవాడు అనుకోండి, ఉన్న పొలంగా ఐశ్వర్యవంతుడైతే ఇతను అన్ని కష్టాలు పడి ఎండకు మనకు తడిసి ఒక్కసారిగా లగ్జరియస్ లైఫ్ను ఎలా చేయాలో అర్థం కాదు, ఎలా అనుభవించాలో అర్థం కాదు, ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థం కాదు, ఎలా దాన్ని కాపాడుకోవాలో తెలియదు. అనుకుంటారు మాకు ఇచ్చి చూడండి, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం. కాదు. అందుకే నీకు ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ దేవుడు సరైన నిర్ణయానికి రాసి పెట్టాడు. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా నీ దగ్గరకు రావలసిన బహుమతి రావట్లేదు అని అంటే నీలో. అందుకే ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కనిపెట్టు, వేడుకో. ప్రభా ఇచ్చేంత వరకు వదిలిపెట్టద్దు, దేవుని పాదాలు పట్టుకోడు, గోజాడుతూనే ఉండు. ఐశ్వర్యంతుడు దరిద్రుడు కలిసే ఉంటారు. వారందరూ సృష్టించిన వారు దేవుడైతే ఆయనకు ఇటువంటి భేదము లేదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. వాక్యమైన దేవుడు వాక్యాన్ని క్లియర్గా చెబుతున్నాడు మనకు.
ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. మీ దగ్గర ఒక భేదం ఉందేమో. మీరు స్టేటస్ చూసి మాట్లాడతారేమో, మీరు గౌరవం చూసి మాట్లాడతారేమో, ఉద్యోగం చూసి మీరు మాట్లాడతారేమో, అంత చందాన్ని చూసి మీరు మాట్లాడతారేమో, తనలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ను గుర్తించి మాట్లాడతారేమో. కానీ నాకు అలా అవసరం లేదు. ఏ టాలెంట్ లేకపోయినా, నిరుపయోగంగా ఉన్నా సరే, ఖాళీ పాత్రగా నువ్వు ఉన్నా, పనికిరాని పాత్రగా నువ్వు ఉన్నా, వెలివేయబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నా సరే, పనికిరాని చెత్త వల్ల నువ్వు గాలి కొట్టుకుపోతున్నా సరే, దేవుడు తలుచుకుంటే ప్రేమైన దేవుని బిడ్డగా దేవుని కరదృష్టి నీ మీద నిలిచిందంటే ఆ కొట్టుకుపోయే గాలిని ఆపివేసి నిన్ను భద్రం చేసి దేవుడు ఊహించిన స్థాయిలో నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి కాల సమయంలో మనం దేవుని యొక్క ఉచితమైన కృపలో ఎదుగుతున్నాం, వర్ధిల్లుతున్నాం అంటే నిజముగా ఆయన చేసిన గొప్ప మేలు ప్రభు. ప్రేమైన దేవుడు గొప్ప మేలే ఉన్నది. దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు. ఇప్పటికే ఆయన వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఐశ్వర్యం కావాలి, నేను కావాలా అడుగుతున్నాడు. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసే ఉంటారు. నువ్వు ఎలా ఉంటావు? నాతో కలిసి ఉంటావా? నాతో సహవాసం చేస్తావా? నేనే నీతో ఉంటే నీకు అన్నీ ఉంటాయిరా బాబు. ఒకసారి అర్థం చేసుకో, ఒకసారి ఆలోచించే. నేనే సృష్టికర్త అయిన దేవుడు, నేనే నీతో ఉంటే నీ దగ్గర అన్నీ ఉన్నట్టే కదా. ఏ సమయంలో నీకు ఏది కాలేదు దొరుకుతుంది కదా, లభిస్తుంది కదా. ఆలోచించాలి, లాజిక్గా ఆలోచించండి. ప్రేమైన తెలివిగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆలోచన చేసే శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. రాత్రి కాల సమయంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, రాత్రి కాల సమయంలో నిజముగా నీవు ఎలా వృద్ధి చేయబడుతున్నావు, ఎలా దీవించబడుతున్నది దేవుడు యొక్క కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రక్తమే జయము, 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 జయము కలుగునుగాక. ఆమె స్తోత్రం. అయ్యా, ప్రతి శోధన వేదన యేసును కొట్టివేస్తున్నాం తండ్రి. స్తోత్రం. రక్షకుడా, విమోచకుడా, మీకు వందనములైనా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనములు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించండి ప్రభా. గొప్ప దేవుడా, గణదేవుడా, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనములు తండ్రి. స్తోత్రం. కనికరించండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము, జయము, జయము కలుగునకు వస్తుంది. ఈ లోకంలో ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉంటారని మీ వాక్యంలో సెలవించలేదు కన్నా ప్రభా. అయ్యా, వారందరినీ సృష్టించిన సృష్టికర్తను నేనే అని మీరు చెబుతుండగా నా ప్రభా, నిజమైన తండ్రి, ఈ లోకంలో నా ప్రభా అనేక మంది ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉన్నప్పటికీ ఉన్న ప్రభా, అయ్యా, దరిద్రుల యొక్క అతని స్థితి వారికి రాదు, ఐశ్వర్యవంతుల యొక్క స్థితి వీళ్ళకి రాదు. ఎవరి స్థితి వారిదే నా ప్రభా, ఎవరి సామర్థ్యం వారిదే నా ప్రభా. అయ్యా, వారి సామర్థ్యం కొలది, వారి శక్తి కొలది నా ప్రభా, వారి యొక్క ఆలోచనల పరిమితి కొలది నా ప్రభా. నా తండ్రి అతన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మీరు ఎలా వాళ్ళని నా తండ్రి ప్రభా గైడ్ చేయాలో, ఎలాగా వారిని అనుసరింపజేయాలో నా ప్రభా సహాయం చేయండి. స్తోత్రం. కనికరించండి. రొక్కుపాసంత సంపూర్ణ మీకు వందనాలు తండ్రి. అన్ని విషయాల్లో మాకు తొలగిన కనికరించి మీరు మాత్రం మహింపండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. శుద్ధులు స్తోత్రం తండ్రి. కనికరించండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము, జయము, జయము కలుగునుగాక. స్తోత్రం తండ్రి. కనికరించండి. ప్రతి శోధన వేదన అతన్ని మేము తట్టుకునే శక్తి మాకు బలమును అనుగ్రహించి మీరు మాత్రం మహింపొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుని యొక్క వాక్యం సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చి చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు. దేవుని యొక్క సూటిగా స్పష్టం.
బుద్ధిమంతుడవైతే, నీవు బుద్ధిమంతురాలు అయితే ఏం చేస్తావు? సేఫ్టీ జోన్లో ఉంటావు, క్షేమకరమైన మార్గంలో ఉంటావు, క్షేమకరమైన దీవెనతో నీవు ఉంటావు. స్వయంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. కాబట్టి జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. ఎవరు దాగునంట? బుద్ధిమంతుడు. నిజమే, కొన్ని సందర్భాల్లో మనల్ని మనం హైడ్ చేసుకోవాలి, దాక్కోవాలి. తప్పేముంది? దేవుడే కదా మనల్ని నడిపిస్తూ ఉంది, ఆయనే మనలను నడిపిస్తున్నాడు. కాబట్టి ఎలా తెలుసు? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడు. నిజమే, కానీ అపాయం వచ్చిందని దాక్కొని మనం భయపడి పారిపోతే మరి మన యొక్క స్టైల్ ఎలాగా, మన లైఫ్ ఎలాగా, మన జీవితం ఏ విధంగా ముందుకు కొనసాగించబడుతుంది? ఒకసారి ఆలోచన చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మీకు మీరు కానీ దేవుడు తన మహాకృపలు ఎలా నిలుపుతున్నాడో, ఎలా మనల్ని క్రమబద్ధీకరిస్తున్నాడో, ఎలా మనల్ని నిలబెడుతున్నాడో అనేది పూర్తిగా ఆయనకి మాత్రమే సొంతమైనది. ఎస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు వందనాలు తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము, జయము, జయము. కలుగులో వేస్తుంది పరిశుద్ధ. మీకు వందనాలు స్తుతులు కనికరించి మీరు మాత్రం మహిమ పొందమని యేసయ్యా మీకు వందనాలు స్తోత్రం. కనికరించండి. స్తోత్రం నా ప్రభు. అయ్యా బుద్ధిమంతుడు నా ప్రభు తండ్రి, అయ్యా సర్వము సమకూర్చుకొని నేను సంపాదించుకొని వెళుతున్నాడు. జ్ఞానం లేనివాడు నా ప్రభు మూర్ఖుడుగా ఉంటుండగా నా ప్రభు. అయ్యా తను పొందుకునే ప్రతి ఒక్కది కూడా నా ప్రభు స్తోత్రం. కనికరించి మీరు మాత్రం మహిమ పొందమని పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. కనికరించి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము, 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 జయము కలుగునుగాక. స్తోత్రం. కనికరించి మీరు మాత్రం మహిమ పొందండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. మన స్థితిగతి, మన సామర్థ్యం ఎంత స్థితిలో ఉంది? ఎలా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం పొందుకుంటాం? ఒకసారి ఆలోచించాలి కదా, అవునా కదా? పదే మనము ఎందుకని ఆలోచన చేస్తున్నామంటే, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఉచితమైన ఉన్నతమైన మహాకృప మనం కలిగి ఉన్నాం. శ్రద్ధగా మనం కలిగి ఉన్నాం. నిశ్చయంగా నేను చెబుతున్నాను, దేవుని యొక్క మహాకృపలో మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిబా బాబా షందల్ పోడ్ల జారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రికల బాబా షందల్ పోడ్ల జారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక పాటను పాడి కొంచెంసేపు దేవుడిని ఆరాధించి మనం ముందుకు కొనసాగాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని
మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రను కూర్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవుడా, 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 పరిశుద్ధాత్మదేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ గోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. పరిశుద్ధాత్మ. ఎవరైతే రాత్రి కాలశంలో నా ప్రేమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఇదిగో ఇంతవరకు మీరు వాక్యం విన్నారు, ప్రార్థనలో పాల్గొన్నారు. అయితే ఈ రాత్రి కోసం మరలా 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 దేవుడు మీకు సెలవేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైన చీడపీడలు కీడులు యేసు నామములో, యేసు రక్తంలో వాటిని కాల్చివేస్తున్నాయి ఇప్పుడే. స్తోత్రం, స్తోత్రం. కనికరించండి, 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 కనికరించండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, 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 మీకు మాత్రమే మహిమ, 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 ప్రభావములు మీకు మాత్రమే. చెరువు స్తోత్రం. కనికరించండి, కనికరించండి, కనికరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము, జయము, జయము కలుగునుగాక. స్తోత్రం. కనికరించండి, మీరే మహిమ ఆశ్రయించి సహాయం చేయండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పనులకు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కలశంలో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయముగా దేవుడు నిన్ను ఎలా ఉండనివ్వాలో, ఎలా ఉండాలనుకున్నాడో అదే రీతిలో నువ్వు ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు, ఎలా ఉన్నాను నేను అని. నిజంగా నువ్వు ఉన్నావు. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా దేవుని సన్నిధిలో ముందు కొనసాగాలనేది అన్నిటిని నీకు దేవుడి దగ్గరుండి నేర్పిస్తాడు ఖచ్చితంగా. ఎందుకనంటే వస్తూ ఉంది ఎవరు? దేవుడు. ఇస్తూ ఉంది ఎవరు? దేవుడే. వచ్చేది దేవుడే, నీకు ఇస్తున్నది దేవుడే. ఆ సృష్టికర్త, ఆ స్వయంభువైన ఆ దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకోవటం, ప్రార్థన చేయటం, మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుని నామని కొనియాడడం అనేది జరుగుతుందా? ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా
రాత్రికాల సమయంలో నీకు కనుక ఇష్టపూర్వకంగా ఉన్నట్లు నీవు దేవుని యొక్క సన్నిధిలోకి అడుగు పెడతావు. సమస్తమును దేవుడు నీకు ప్రతిదాని జ్ఞానం బోధిస్తాడు, నీకు అన్నింటినీ సమకూరుస్తాడు, సర్వ విద్యలు నీకు నేర్పించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలను నిలబెడతాడు. ప్రేమితో రాత్రి కాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఏమి కావాలి, దేన్ని నువ్వు సాధించాలనుకున్నావు, ఏది నువ్వు సంపాదించాలనుకున్నావు, అన్నిటినీ దేవుని దగ్గర నువ్వు వదిలేయపరిచే పరిస్థితి. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు కావాల్సింది నీకు ఇస్తాడు. అయితే మంచి పేరు నువ్వు సంపాదించు, దేవుని యొక్క దయ నువ్వు పొందుకోగలగాలి. దేవుని యొక్క దయలో నువ్వు పొందుకున్నట్లయితే, మంచి పేరు నువ్వు సంపాదించుకున్నట్లయితే నిశ్చయముగా 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 దేవుడు తన మహాగొప్ప మనల్ని కాచి కాపాడతాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాత్రి కాలంలో వాక్యమైన దేవుడు మనతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తారు? బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాక్కును, జ్ఞానంలో యోచింపకపోతలో పడదు. యెహోవా యందు భయభక్తులకైన వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనదేవజీవము దాని వలన కలుగుతుంది. అరే బాబు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. నీ సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు అదే కోరుకున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పుడు నీకేం కలుగుతుందో తెలుస్తుందా? వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. అప్పుడు వినయము, భయభక్తులు కలిగి ఉంటా వినయమునకు ప్రతిఫలం అయితే, ఆ వినయానికి దొరికే ప్రతిఫలం ఏంటో తెలుసా? ఐశ్వర్యము, ఘనతయు, జీవమును, ధాన్యమును నీవు పొందుకుంటావు. నిశ్చయముగా నువ్వు పొందుకుంటావు. ప్రేమైన దేవుని బిడ్డ, చూసారా ఎంతగా దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి వినయమును కలిగి ఉంటే దానికి తగ్గ ప్రతిఫలము ఐశ్వర్యము, ఘనతయు, మంచి పేరు, దయ, నీవు జీవమును పొందుకుంటావు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తగ్గిస్తాను. ఎంతో గొప్ప మాట కదా, ఎంతో గొప్ప మాట. వినయమునకు తగిన ప్రతిఫలము. చూసారా, స్టార్టింగ్ అని చెప్పాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. ఈరోజు ఆ గొప్ప పేరు ఏంటిది? ఆ గొప్ప మంచి పేరు ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీ దేవుణ్ణి యెహోవా యందు నువ్వు భయభక్తులుగా విధేయత కలిగి ఉన్నట్లయితే దానికి తగ్గ ప్రతిఫలం ఏంటి తెలుసా? ఐశ్వర్యం, ఘనత, జీవం, మంచి పేరు, దయను నువ్వు పొందుకుంటావు. దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ బోనస్ ఆఫ్ ద గిఫ్ట్ ఫర్ యూ. ప్రత్యేకంగా దేవుడు పరిశుద్ధుడు నీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఒక స్పెషల్ గిఫ్ట్స్ ఫర్ యూ. ఐశ్వర్యం, ఘనత, జీవము. నువ్వు ఈరోజు దరిద్రులతో ఉండొచ్చు, ఈరోజు నువ్వు భయంకరమైన వ్యసనాలతో ఇబ్బంది పడుతూ చెడ్డ పరిస్థితుల్లో ఉండొచ్చు. రాత్రి కాల సమయంలో రాసి పెట్టుకోండి. ఆమె చెప్పాలి, ప్రవచనాత్మకమైన దేవుని యొక్క వాక్కు విడుదలవుతా ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైటీ గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు ప్రదర్శిస్తున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కలిగి ఉన్న ఆ దేవుని యొక్క శక్తిని, ఆ బలమును, ఆ యొక్క ఉన్నతమైన పేరును నీవు కలిగి ఉండి నిజమైన భక్తి విశ్వాసం లోకం చాటి చెబుతున్నప్పుడు నిజముగా నీవు పొందుకుంటావు. ఐశ్వర్యము, ఘనత, జీవము, మంచి పేరు, ధైర్యము నిశ్చయముగా పొందుకున్నామంతే. రీబాలాబా షక్కందారాలారా ఓ రిఖియామా దూరాలా బాబా 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 షందారాలా ఓ రిఖాలా బాబా 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 తైగల జారా పొడల జారా హరగల జారా రీబా షారా రిఖాలా బాబా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రేమైన దేవుడా, జ్ఞాపకం చేసుకోండి.
ఎంత ఉన్నతమైన మాట దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తం విజయ, యేసు రక్తం విజయ, యేసు రక్తం. ద పవర్ ఆఫ్ అనాయింటింగ్, ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. రిలీజ్ రిలీజ్ రిలీజ్. టచ్ దెమ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వాళ్ళ యొక్క మనసు లోతులు నాయన ఈ వాక్యం ముద్రించబడేదాకా స్తోత్రం. అయ్యా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, వినయ విధేయతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తగిన ప్రతిఫలం ఏదైతే ఐశ్వర్యము, ఘనత, జీవము, దయ, మంచి పేరును పొందుకుంటారని మీ వాక్యంలో సెలవించారు. ప్రతి ఒక్కరు ఆ రీతిగా గొప్ప దీవెన వాళ్ళు పొందుకుందరుగాక. ఎస్, ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలు చొప్పున ప్రతి ఫలమును మీరు అనుగ్రహిస్తున్నారు. అందుకే అయ్యా వారికి చక్కగా మీరు దీవిస్తున్నందుకనైనా, గొప్పగా వారిని అనుగ్రహిస్తున్నందుకనైనా, గొప్పగా వారిని దీవిస్తున్నందుకు మీకు కొందరు తెలియదు. ఓ రీ బాబా శాంతారా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీరు దీవించినందుకు వందనాలు, దీవించినందుకు వందనాలు, దీవించినందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా మంచి పేరు మేము పొందుకోవాలి తండ్రి. స్తోత్రం. ఈ లోకంలో ఎవరైతే దురాశ కలిగి అయినా చెడ్డ సహవాసం కలిగిన ప్రభా, అయ్యా భయంకరమైన చెడ్డ పనులు చేస్తున్నారో వారు యేసు నామములో నా ప్రభా పరిపూర్ణంగా మార్చబడుదురుగాక. వారి నాటకాలు, వారి యొక్క వేషధరణ అన్నింటిని కూడా మీరు తొలగించేసిన ప్రభా వారి పరిపూర్ణమైన భక్తి పరులుగా మారుదురుగాక. మార్చినందుకే మీకు వందనాలు. వినయ విధేయతలు కలిగి భక్తి శ్రద్ధలు కలిగిన వారిగా అనేక మంది మార్పు చెందుట కొరకు మీరు ఆకర్షించి పట్టుకున్న ప్రభా వారిని మీరు పరిపూర్ణంగా మీరు మార్చి వేసినందుకే మీకు స్తోత్రం. కనికరించండి కనికరించండి కనికరించండి. యేసు రక్తమే, యేసు రక్తమే జయము జయము జయము. సముద్రిక మహాకృప నిలుచునుగాక నిలుచునుగాక నిలుచునుగాక. అభిషేకం 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 నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా. రాజా 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 నా యేసు రాజా, రాజా 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 నా యేసు రాజా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా, ధవలవర్ణుడా రత్నవర్ణుడా, సృష్టంతటిలోన సుందరుడా, సృష్టంతటిలోన సుందరుడా. రాజా 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 నా యేసు రాజా, రాజా 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 నా యేసు రాజా. దేవుని యొక్క అభిషేకం నీ తలపైన ఉంది. నీ తలపైన ఆశీర్వాదాలు పెట్టాడు దేవుడు. నువ్వు పొందుకున్నావంతే. చప్పట్లు పడి దేవుడు ఆమేన్ హల్లెలూయా. ప్రవచనాత్మకమైన వాక్కు నీ దగ్గర దేవుడు అనుగ్రహించాడు. ప్రేమ దేవుడు నమ్మండి, విశ్వసించండి, పొందుకో. యేసు నీకు విశ్రాంతి, నీకు సమాధానం, నీ యొక్క జీవితానికి గొప్ప పునాది దేవుడు వేస్తున్నాడు రాత్రికాల సమయంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ దేవుడు బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు ఐశ్వర్యమును, ఇంకా ఇంకా ఏం కలుగుతుంది? ఘనతయు జీవమును కలుగుతాయి. అది తగిన ఐశ్వర్యం, మంచి జీవం, ఘనత, మంచి పేరు. ఈ సమాజములో, సంఘములో, ఈ అమాయకమైన లేదా మూర్ఖుల మధ్య నీకు ఒక మంచి పేరు దేవుడు అనుగ్రహించబోతుంది. గొప్ప ఘనత, గొప్ప గౌరవము నువ్వు పొందుకున్నావు. ఆమేనని చెప్పు. హల్లెలూయా. పొందుకున్నామంతే. ప్రార్థన చేద్దాం. ప్రభా ఈ యొక్క ఆయన ఈ కార్యము ద్వారా భయభక్తులు కలిగి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును పొందుకున్నందుకే, మీరు ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నా సహోదరి సహోదరులు ఈ ఆత్మీయకరమైన అత్యద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారని మీరు వారికి అనుగ్రహించారు నమ్ముతూ చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత సంతోషం, ఇంత సమాధానం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఒక్కసారి ఆలోచించి. ఒక విశ్రాంతి, ఒక నమ్మకం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక నడిపింపు ఎవరిస్తారు నీకు?
సృష్టికర్తన నీ దేవుడే నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు నమ్ము, విశ్వసించు, నువ్వు పొందుకో. నీకు ఆదరణ కావాలంటే ఆయనే ఇస్తాడు. నెమ్మది కావాలంటే ఆయన దగ్గరే. క్షేమం కావాలంటే ఆయనే. ప్రేమ కావాలంటే ఆయనే. విడుదల కావాలంటే ఆయనే. నీ సృష్టికర్తన దేవుడి దగ్గర లేనిది ఏది లేదు. అన్నిటిని నీకు సమకూర్చే దేవుడు ఆయనే. అటువంటి దేవుడిని నువ్వు ఈరోజు వదిలేసుకుంటే, నువ్వు కాదనుకుంటే, నిర్లక్ష్యంగా ఉంటే తప్పు నీదే ప్రేమైన దేవుని బిడ్డ. నువ్వు దూషించి తోలనాడి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం నీకు తగిన ప్రతిఫలము దక్కదు. రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడతాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. మీ స్థితిగతి ఇప్పటికీ మారట్లేదంటే ఏదో లోపం ఉంది. ఆ లోపం మీద ఫస్ట్ గుర్తిరగండి, గుర్తించండి, ప్రార్థన ద్వారా ఫైండ్ అవుట్ చేయండి. నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు దేవుని పట్ల భయభక్తిని కలిగి ఉన్నావు కాబట్టి నిశ్చయముగా నీకు దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప బహుమతిని దేవుని నువ్వు పొందుకోబోతున్నావు. నజరేయునామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని రాత్రి కాల సమయంలో శ్రేష్టమైన సమయం. అందుకే ఈ టైం ఫిక్స్ చేసుకున్నాం. ఇంతకుముందు 8 గంటల నుంచి 9 గంటలు చేసాం ప్రేమ, అయితే అది కరెక్ట్ టైం కాదు. అందుకే రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య జరుగుతున్న ఈ గొప్ప ప్రత్యేకమైన కార్యక్రమం దేవుడు తన మహాకృపను మనల్ని నడిపిస్తున్నాడు అని అంటే నిజంగా ఎంతో మనకి ఇది అతిశయోక్తి కాదు. దేవుడే నీ పక్షాన్ని నిలిచి ఉన్నాడు. దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు. ఆ దేవుడే నిన్ను గొప్పగా ప్లేస్ చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎన్ని 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 ఇస్తున్నాడు. నిన్ను కనపరుస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. నువ్వు అడగని దానిని కూడా నీకు ఇస్తున్నాడంటే ఎంత ప్రేమ నీ మీద. ఒక్కసారి ఆలోచించి, నిజమైన దేవుని మనం కలిగి ఉన్నాం, ఎరిగి ఉన్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం. రాత్రి ప్రతి ప్రార్థనకు ఆమెను ముద్ర వేసిన దేవుడు నీ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. సంకల్పం ఏంటి? దేవుని పరిచయం జరగాలి, పరిచయంలో అనేక మంది రక్షించబడాలి, నూతన హృదయాలు మార్చబడాలి, అనేక మంది దేవుని యొక్క నామాన్ని తెలుసుకొని సువార్థకులుగా, దేవుని యొక్క శిష్యులుగా మారనేది ఖచ్చితంగా నిశ్చయమే నీ సంకల్పం. దేవుడు నా సంకల్పం, ప్రపంచంలో ప్రతి ఒక్క దేవసేవకుని యొక్క సంకల్పం ఇది. దీనిని తప్పక నెరవేర్చేది ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నెరవేర్చాలి నీ పక్షాన ఆ సంకల్పన. ఆయన తన భుజాల మీద వేసుకొని నీ కోసం నడిపిస్తాడు. నడువు, సిద్ధపడు, లే, ముందుకు రా, కదులు. నిశ్చయముగా దేవుడు నీవు అనగాలన్న ప్రతిదాన్ని పొందుకునేట్టుగా చేసి నీకన్నింటినీ సమకూరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమ దేవుడు, అందరికీ కూడా నేను ఒకటే చెబుతున్నాను, రాత్రి కలసంలో నీవు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటే, దేవుని యందు నిజమైన భయభక్తిని కలిగి ఉంటే నిశ్చయముగా నీవు ఐశ్వర్యమును, ఘనత, జీవను పొందుకుంటూ వస్తుంది. ఇంకా సమపాలలో నీకు ఎంత కావాలో అంత సమృద్ధిగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాలయాపన చేయొద్దని, సమయాన్ని వృధా చేయొద్దని ప్రేమ దేవుని. ఇది శ్రేష్టమైన సమయం నీకు తెలిసి కూడా ఎన్నో పనులు సతమతమైపోతూ ఫోన్లో రకరకాల వింత పోకలు చూసుకుంటూ టైంని వేస్ట్ చేసుకోవద్దండి. అనేక మందికి పరిచయం చేయండి. నీ మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, అనేక మంది సహోదరి సహోదరులు నీకు ఆప్యాయక ప్రతి ఒక్కరికి యేసునామములో దీన్ని షేర్ చేయి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందిని మీరు ప్రోత్సహించండి, ప్రార్థించండి. అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, తెలుసుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం ఎలా తెలుసుకోవాలో అన్నింటినీ గమనించి తెలుసుకొని వారు గొప్ప యోధుల వారి మారాలి. మీరే చేయగలగాలి. ప్రేమ దేవుడా, మీ చేతుల్లో, మన చేతుల్లో మాత్రమే ఉంది. కాబట్టి నిశ్చయంగా దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన పని మనం చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. అనేక మందికి షేర్ చేయండి. నిజంగా మీ యొక్క ఆదరాభిమానాలను బట్టి ఈ ఛానల్ చక్కగా గ్రోత్ అవుతూ ఉంది. అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఛానల్ని. దేవునికి మహిమ. హల్లెలూయా. అనేక మంది ఈరోజు 10ల సంఖ్యలో వింటున్నారు వాక్యం, కానీ రేపొద్దున
వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వాక్యాన్ని దేవుడు ఖచ్చితంగా వారిని ఆకర్షిస్తాడు. ఈరోజు ఏదైనా సమాజంలో, సంఘంలో ఏదైనా న్యూస్ పెడితే, ఏదైనా విచిత్రమైన వీడియో పెడితే అది నిమిషాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఆసక్తికరమైన విషయాలు, ఎవరైనా చంపేశారంటే అది ఆసక్తికరమైన విషయం, ఎక్కడైనా నేరం జరుగుతుంది, ఎక్కడైనా వ్యభిచారం జరుగుతుంది, అది ఆసక్తికరమైన విషయం, ఎక్కడైనా దొంగలు పడ్డారు, 1,00,000 కోట్లు విలువ బయటపడ్డాయంటే అది ఆసక్తికరమైన విషయం. ఈ ప్రపంచంలో వింత పోకళ్ళన్నీ కూడా వాళ్ళకు ఇష్టమే, అవి తొందరగా వైరల్ అయిపోతాయి. కానీ దేవుని విషయానికి వస్తే వైరల్ కావట్లేదు, ఆదరించబట్టలేదు. ఆదరించేవారు కరువు అయిపోయారు, చూసేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, కామెంట్ చేసేవారు లేరు. ఎందుకని దేవుడే నీ కోసం ఇంత చేస్తా ఉంటే నువ్వు దేవుని కోసం చేయవా? మీదే ఎందుకు చేయాలంటారేమో, ఇది నాది కాదు ప్రియమైన బిడ్డ. దేవుడు నాకు ఇచ్చిన బాధభరితమైన సేవ పరిచర్య. అందుకనే నేను ధైర్యం చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను. ఎన్ని అవకతవకలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నో సందర్భాల్లో టైమింగ్ సెట్ కాకపోయినా, ఇబ్బంది పడుతున్నా, ఏదో ఒక ఆటంకం నాకు వస్తున్నా, వాటన్నిటిని అధిగమించుకుంటూ ఎప్పుడు ఆటంకాలు రాకోకుండా, ఏ మనుషుల ద్వారానైనా, ఏ టెక్నికల్ ప్రాబ్లం ద్వారానా లైవ్ ప్రోగ్రామ్స్ ఆగకూడదనే ఉద్దేశంతో చేస్తూనే ఉన్నా. మధ్యలో నెసెసరీగా 1-2 రోజులు ఆగిపోతూ ఉంది. అయినప్పటికీ ఏమాత్రం మీరు మరి తక్కువ మంచునేకోకుండా లేదా పట్టించుకోకుండా అలా ఉండకోకుండా మంచిగా మీరు ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి అనేక మందికి మీరు షేర్ చేయండి. మొదటిగా మీరు అనేకమైన సోషల్ మీడియాస్ ఉన్నాయి కదా, వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్లో అన్ని రకాల సోషల్ మీడియాస్, ట్విట్టర్లో మీరు షేర్ చేయండి, పంచుకోండి. అనేక మంది చేరుతారు. ఒక ఆత్మను రక్షించే బాధ్యతను మనం తీసుకుందాం ప్రియమైన బిడ్డలు. మీకోసం ప్రార్థించేవారు అనేక మంది మీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీ బంధువులు ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అమితంగా ప్రేమించే దేవుని యొక్క దాసులమైన మేము ఉన్నాం. మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి, వృధా చేయొద్దండి. సమయాన్ని దేవునికి ఇవ్వండి. నిశ్చయముగా దేవుడిని మనల్ని కూడా కాచి కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవునికి వందనాలు తండ్రి. ఈ రాత్రికి లసవులు మీరు ఇంతగా నడిపించినందుకే, అనేక ప్రార్థనాంశాలు చేసిండగా ఆ ప్రార్థనని కూడా మీరు ఆమెను ముద్ర వేసి జరిగించినందుకే, అందరినీ కాచి కాపాడి బలపరిచి స్థిరపరిచిన ప్రభా అయ్యా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయకరంగా నా ప్రభా ప్రతి విధాన్ని మీరు నా ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ప్రతి అసంపూర్ణతని సంపూర్ణం చేసి యేసుక్రీస్తు అధికారణంలో నా ప్రభా ప్రతి విధమైన శోధన వేదన తొలగిపోయిన ప్రభా మంచిగా సాధ్యం దీవించబడిన కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా, గొప్ప నా తండ్రి ప్రభా మరి ఈ లోకంలో మంచి స్థాయిని కలిగి ఉండే కుటుంబంగా, ప్రార్థనలోను భక్తులను మంచి స్థాయిని కలిగి ఉండే కుటుంబంగా మీరు మార్చివేసి ఈ విధంగా స్థిరపరిచి ఘనపరిచి దీవిస్తున్నందుకే మీకు వందనాలు తెలుసుకుంటాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని దీవెన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం నిత్యంతము పర్యంతము తోడుగా నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా. స్తోత్రం. అందరికీ వందనాలు ప్రేమ దేవుడు, అందరికీ వందనాలు, ప్రేమపూర్వకమైన వందనాలు. ఇలాగే మీరు వీక్షించండి, ఆదరించండి, అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని పంచండి. తద్వారా దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా దీవిస్తాడు. ఆ దీవెనలు పొందుకుందాం. అనేక మంది మనం పాటుపడదాం, మంచిగా ప్రార్థన చేద్దాం. తగిన సమయంలో దేవుడు మంచిగా మనల్ని దీవించుకుంటూ వెళతాడు. ఇక ఒక్కసారి ఆయన దీవెనలో ప్రవాహం మొదలైతే ఎవరు ఆపలేరు ప్రేమ. కాబట్టి ఆ రీతిగా ముందుకు కొనసాగదాం. అటువంటి కృపలు మనందరం దేవుడు కాచి కాపాడుగా ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. రేపటి దినం మరలా మనము కలుసుకుందాం. ప్రేమ ఖచ్చితంగా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి మాత్రం మహిమ. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు.